హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సీజన్లో ఓటమి అనేది లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ని ఓడించింది హైదరాబాద్. అదే హైదరాబాద్తో మళ్ళీ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మంచి విక్టరీతో వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీస్తో వచ్చింది. సేమ్ అక్కడ హ్యాట్రిక్ విక్టరీస్తో సాగుతున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ని ఓటమి చవి చూసేలా చేసి మరోసారి ఢీ కొనబోతుంది. మరి ఎస్ఆర్హెచ్ మీద ఆర్ఆర్ రివెంజ్ ఏమన్నా తీర్చుకుంటుందా, లేదంటే మా లాస్ట్ టైం లానే బోల్తా పడుతుందా చూడాలి. బోల్తా పడడానికి అవకాశాలు కాస్త హైదరాబాద్కి ఎక్కువగా పెరిగాయి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వాళ్ళ యొక్క రెగ్యులర్ కెప్టెన్ టీంలో చేరడం, అతడు ఈ మ్యాచ్లో ఆడబోతుండడం హైదరాబాద్కి బాగా కలిసి వచ్చే విషయం. అదే విధంగా వాళ్ళకి బాగా జోష్ వచ్చే విషయం. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ యొక్క కెప్టెన్సీ కానీ, అతడి బౌలింగ్ కానీ, అతడు లోయర్ ఆర్డర్లో ఇచ్చే బ్యాటింగ్ కానీ హైదరాబాద్కి బాగా బాగా కలిసి వస్తుంది. మంచి ఫామ్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ టెంపరరీ కెప్టెన్ యొక్క ఆధ్వర్యంలో మంచి విక్టరీ సాధించారు, హ్యాట్రిక్ విక్టరీ సాధించారు. ఆల్రెడీ ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి ఒక మంచి చావు దెబ్బ ఇచ్చినటువంటి హైదరాబాద్ ఇక్కడ మరొకసారి రాజస్థాన్ రాయల్స్ని ఏం చేయవచ్చు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇరు జట్లు కూడా సమానమైన ఫామ్లో ఉన్నాయి, సమానమైన రీతిలో పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో హైదరాబాద్ ఒక మంచి విజయంతో వాళ్ళ బౌలర్స్ ఫామ్లో ఉండడం, ముఖ్యంగా బ్యాటర్స్ ఫామ్లో ఉండడం, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ తోడవడం అనేది హైదరాబాద్కి బాగా కలిసి వచ్చే విషయం. ఇషాన్ కిషన్ కానీ, అదేవిధంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. వీళ్ళకి తోడుగా ఆ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో ప్యాట్ కమిన్స్ తోడవడం, ఇప్పుడు క్లాసన్ కూడా మంచి టచ్లో ఉండడం, అంకిత్ వర్మ ఒకడు పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. అతని నుంచి కూడా ఏమైనా కాంట్రిబ్యూషన్స్ వచ్చాయంటే హైదరాబాద్ ఇంకా బలంగా చేరుకుంటుంది. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ యొక్క మెయిన్ థింగ్ బౌలింగ్ కాస్త వీక్గా ఉంది అనుకున్న హైదరాబాద్కి హుస్సేన్ అదేవిధంగా పర్పిల్ వచ్చిన తర్వాత వాళ్ళ బలం పెరిగింది. ఆ బలం తర్వాత ఇప్పుడు ప్యాట్ కమిన్స్ తోడవడం అనేది నిజంగా హైదరాబాద్కి ఒక జోష్ ఇచ్చే విషయం, బాగా జోష్ ఇచ్చే విషయం. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ యొక్క బౌలింగ్ స్కిల్స్ కానీ, అదేవిధంగా అతడు అవసరమైనప్పుడు వికెట్స్ ఇవ్వడం, ఆ బౌలింగ్తో కట్టడి చేయడం, పరుగులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, టాప్ బ్యాటర్స్ని అవుట్ చేయడం, అదేవిధంగా అతని కెప్టెన్సీతో వ్యూహాలు పన్ని బ్యాటర్స్ని ఎలా అవుట్ చేయాలి, అదేవిధంగా ఎలా బౌలర్లను కొట్టాలి, ఎలా కొట్టించాలి అనేది బాగా ఆరితేరిపోయి ఐసీసీ ట్రోఫీల్లో అదేవిధంగా హైదరాబాద్కి కూడా మంచి రికార్డు ఉన్నటువంటి కెప్టెన్ కాబట్టి ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో ఆల్రెడీ దూసుకుపోతున్న హైదరాబాద్ కమిన్స్ రాకతో ఫుల్ జోష్లో ఉంది. ఆర్ఆర్ని మరొక్కసారి కొట్టాలనే ఉద్దేశంలో ఉంటారు. ఆర్ఆర్ కూడా లాస్ట్ మ్యాచ్ వాళ్ళు మంచి విజయంతో వచ్చారు. విజయాలని కంటిన్యూ చేయాలి, రివెంజ్ స్టోరీ ఇక్కడ ప్లాన్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి ఓడిపోయాం కాబట్టి ఇక్కడ రివెంజ్ ప్లాన్ వర్కౌట్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క జస్వాల్ కానీ, అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ కానీ వీళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేస్తే హైదరాబాద్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే అవుట్ కాకుండా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా ఆడాలని ఆర్ఆర్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. ధ్రువ్ జురెల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎఫెక్టివ్గా పనిచేయని బ్యాటర్ ఎవరు ఉన్నానంటే రియాన్ పరాగ్, వాళ్ళ కెప్టెన్. ఆ రియాన్ పరాగ్ పూర్తి స్థాయికి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఆర్ఆర్కి ఈ మ్యాచ్లో గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉండవని చెప్పాలి. ఎందుకంటే మిగతా బ్యాటర్స్తో పోలిస్తే పరాగ్ ఈ సీజన్లో పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లు లేదు, ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. ఆ ఫెయిల్యూర్లో ఆల్రెడీ ఒకసారి చావు దెబ్బ కొట్టినటువంటి హైదరాబాద్తో మ్యాచ్ అన్నప్పుడు వీళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి కొంచెం బాగా ఆడాల్సిన ఒత్తిడి అయితే ఖచ్చితంగా రియాన్ పరాగ్ పైన ఉంది. మరి ఇక్కడ ఏమైనా మ్యాజిక్ చేస్తారా వాళ్ళ బౌలర్స్? ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. నాండ్రీ బర్గర్, అదేవిధంగా ఆర్చర్ రూపంలో, సందీప్ శర్మ రూపంలో మంచి బౌలర్స్ ఉండడం, స్పిన్ డిపార్ట్మెంట్లో మంచి రవి బిష్ణోయ్ లాంటి మంచి బౌలర్ ఉండడం వీళ్ళకి బాగా కలిసి వచ్చే విషయం. అదేవిధంగా జడేజా రూపంలో ఆల్రౌండర్, జడేజా కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉన్నాడు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లోను కానీ, కొంచెం కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టి రియాన్ పరాగ్, వీళ్ళ ఓపెనింగ్ జోడీ ముఖ్యంగా యశస్వి జైస్వాల్ కానీ, సూర్యవంశీ కానీ వీళ్ళిద్దరు కూడా
అటాకింగ్ మోడ్‌లో ఉంటున్నారు కాబట్టి త్వరగా వీళ్ళు ఔట్ అయితే ఆ ప్రెషర్ అనేది ఆర్ఆర్ పైన ఉంటుంది. ఆ ప్రెషర్ తీసుకోకుండా వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు ఖచ్చితంగా నిలబడాల్సిన సమయం వచ్చేది. ఎందుకంటే వీళ్ళు టకి ఒక ఇద్దరు ఔట్ కాగానే మిగతా బ్యాటర్స్ అంతా కూడా ప్రెషర్ తీసుకుంటున్నారు. ఆ ప్రెషర్ రాకుండా ఉండాలి ఆర్ఆర్ పైన అంటే ఓపెనర్స్‌లో ఎవరో ఒకరు స్ట్రాంగ్‌గా ఆడాలి. వైభవ్ సూర్యవంశీ మంచి హిట్టింగ్ అప్రోచ్‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. జస్వాల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి హైదరాబాదీ బౌలర్స్‌ని అదేవిధంగా ప్యాట్ కమిన్స్‌ని ఎదుర్కొని వీళ్ళు ఎలా ఆడబోతున్నారు, రివెంజ్ స్టోరీ ఎలా తీసుకోబోతున్నారు అనే దానిపైనే మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే రివెంజ్ అని కాదు గానీ క్రికెట్‌లో రివెంజ్ ఇలాంటి పదాలు వాడినా వాడకపోయినా బట్ లాస్ట్‌లో వాళ్ళు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక దెబ్బ తగిలించి వాళ్ళని కొంచెం స్ట్రగుల్ చేసింది హైదరాబాద్ జట్టే కాబట్టి మరొక్కసారి వాళ్ళకొక ఇక్కడ మళ్ళీ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అనే ఒక భయమైతే ఆర్ఆర్‌కి ఉంటుంది. ఆ భయాన్ని క్యాష్ చేసుకొని హైదరాబాద్ కూడా మంచి అటాకింగ్ మోడ్‌లో ఆడాలనుకుంటారు. అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉండడం, మంచి హిట్టింగ్ లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో మంచి ఫామ్‌లో ఉండడం, ట్రావిస్ హెడ్ కూడా మంచి టచ్‌లో ఉండడం, క్లాసన్ టచ్‌లో ఉండడం, ఇషాన్ కిషన్ మంచి టచ్‌లో ఉండడం, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా తోడవడం అనేది హైదరాబాద్ బలాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. అదేవిధంగా హుస్సేన్, పర్పుల్ మంచి బౌలింగ్ టచ్‌లో ఉన్నారు కాబట్టి ప్యాట్ కమిన్స్ రాకతో హైదరాబాద్ బౌలింగ్ బలం కూడా పెరిగింది. ఆల్‌రౌండ్ బలం పెరిగింది. ఈ ఆల్‌రౌండ్ ఆటలో మరొకసారి ఆర్ఆర్‌ని ఓడించి టేబుల్‌లో కాస్త పైకెళ్దామనే ఆలోచన ఏమైనా హైదరాబాద్ చేస్తుందా లేదా చూడాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే డబుల్ హెడర్‌లో సెకండ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. రివెంజ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ మరోసారి ఆర్ఆర్‌ని కొడుతుందా? ఎలా ప్లాన్ చేస్తుంది? ఆర్ఆర్ ఏమన్నా హైదరాబాద్ మీద అటాకింగ్ మోడ్‌కెళ్తుందా? ఇక్కడ విజయం సాధిస్తుందా? లేదంటే రెండోసారి మరొక్కసారి ఆర్ఆర్ ఎస్ఆర్‌హెచ్ చేతిలో చావు దెబ్బ తింటుందా అనే ఆసక్తి అయితే ఉంటుంది. మరి ఆరెంజ్ ఆర్మీ ఎలా చూయిస్తుంది? పింక్ ఆర్మీని ఏమైనా చేస్తారా? లేదంటే పింక్ ఆర్మీ ఆరెంజ్ ఆర్మీని ఏమైనా టచ్ చేస్తుందా చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.